KMS శైలజారాణి అను నేను కంప్యూటర్ అధ్యాపకురాలిగా వైఏ ప్రభుత్వ మహిళా కళాశాలలో పనిచేయుచున్నాను. ఈ వీడియోలో మనం నేర్చుకునే అంశాలు ఏ జెనరిక్ ఫ్రేమ్వర్క్ ప్రాసెస్ మోడల్, సాఫ్ట్వేర్ ఫ్లో, డిఫైనింగ్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీ, ఐడెంటిఫైయింగ్ ఏ టాస్క్ సెట్ మరియు ప్రాసెస్ ప్యాటర్న్స్. సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్లోని యాక్టివిటీస్ను, యాక్షన్స్ను మరియు టాస్క్లను మంచి నాణ్యత కలిగిన సాఫ్ట్వేర్ను నిర్మించడానికి ఉపయోగిస్తాము. సాఫ్ట్వేర్ను ఇంజనీర్డ్ చేయడానికి కావలసిన అప్రోచ్ని సాఫ్ట్వేర్ ప్రాసెస్ నుంచి తీసుకుంటాము. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నికల్ మెథడ్స్ అండ్ ఆటోమేటెడ్ టూల్స్ అనే ప్రక్రియలను సాంకేతికంగా కూడా కలిగి ఉంటుంది. ప్రాసెస్ యొక్క డెఫినిషన్ ప్రకారము ఒక వర్క్ ప్రోడక్ట్ను నిర్మించడానికి యాక్టివిటీస్, యాక్షన్స్ మరియు టాస్కుల సముదాయం ద్వారా జరుగుతుంది. ప్రతి యాక్టివిటీ, యాక్షన్ మరియు టాస్కులు ఫ్రేమ్వర్క్ లేక మోడల్ ప్రకారం ఉంటూ ఒక ప్రాసెస్ మరియు వేరొక ప్రాసెస్లకు మధ్య సంబంధాన్ని నిర్వచిస్తాయి. ఈ చిత్రంలో చూసిన విధంగా ప్రతి ఫ్రేమ్వర్క్ యాక్టివిటీలోనూ సాఫ్ట్వేర్ యాక్షన్స్ యొక్క సముదాయాన్ని కలిగి ఉంటుంది. ప్రతి యాక్షను కూడా ఒక టాస్క్ సెట్ ద్వారా నిర్వచించబడుతుంది. ప్రతి టాస్క్ సెట్ పూర్తి చేయవలసిన వర్క్ టాస్క్లను, ప్రొడ్యూస్ చేయవలసిన వర్క్ ప్రోడక్ట్లను, కావలసిన క్వాలిటీ అష్యూరెన్స్ పాయింట్లను, ప్రోగ్రామ్కు కావలసిన ప్రోగ్రెస్ని అసెస్ చేయగలిగే మైల్ స్టోన్లను గుర్తిస్తుంది. ప్రతి ప్రాసెస్ ఫ్రేమ్వర్క్లోనూ కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్ అండ్ డిప్లాయ్మెంట్ అనే 5 ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ ఉంటాయి. అంతేకాకుండా ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్తో పాటు అంబ్రెల్లా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ప్రాజెక్ట్ ట్రాకింగ్ అండ్ కంట్రోల్, రిస్క్ మేనేజ్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, టెక్నికల్ రివ్యూస్ వంటి అంబ్రెల్లా యాక్టివిటీస్ ప్రాసెస్ అంతటా వాడబడతాయి. సాఫ్ట్వేర్ ప్రాసెస్లో మరో ముఖ్యమైన అంశము ప్రాసెస్ ఫ్లో. ప్రాసెస్ ఫ్లో అనున్నది ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ సీక్వెన్స్ అండ్ టైమ్ల ఆధారంగా యాక్టివిటీస్, యాక్షన్స్ మరియు టాస్క్లను ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తుందో వివరిస్తుంది. ప్రాసెస్ ఫ్లోలోని రకాలు లీనియర్ ప్రాసెస్ ఫ్లో, ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లో, ఎవల్యూషనరీ ప్రాసెస్ ఫ్లో మరియు ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో. లీనియర్ ప్రాసెస్ ఫ్లోలోని 5 ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ను వరుసగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ కమ్యూనికేషన్ నుంచి స్టార్ట్ అయి ప్లానింగ్ మరియు మోడలింగ్ మరియు కన్స్ట్రక్షన్ మరియు డిప్లాయ్మెంట్తో ముగుస్తుంది. అన్ని యాక్టివిటీస్ కూడా వరుసగా ఎగ్జిక్యూట్ అవడం వలన దీనిని లీనియర్ ప్రాసెస్ ఫ్లోగా మనం వివరిస్తున్నాము. ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోలో 5 ఫ్రేమ్వర్క్ యాక్టివిటీ కూడా అవసరాన్ని బట్టి ఒకటి లేక అంతకంటే ఎక్కువ సార్లు నెక్స్ట్ యాక్టివిటీలోనికి వెళ్ళకముందే
రిపీట్ అవుతాయి. ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే కమ్యూనికేషన్ తర్వాత ప్లానింగ్ జరుగుతుంది. ప్లానింగ్ నుంచి కమ్యూనికేషన్కి రిపీట్ అవ్వడం మనం చూస్తున్నాం. ఎవల్యూషనరీ ప్రాసెస్ ఫ్లోలో యాక్టివిటీస్ సర్క్యులర్ మేనర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. 5 యాక్టివిటీస్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒక ఇంక్రిమెంట్ రిలీజ్ అవుతుంది. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ ఒకదాని వెనుక ఒకటి అలా కొనసాగుతూనే ఉంటుంది. కమ్యూనికేషన్తో స్టార్ట్ అయి ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్ అండ్ డిప్లాయ్మెంట్ ఫేజెస్ అన్నీ జరిగినప్పుడు సాఫ్ట్వేర్ ఇంక్రిమెంట్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఇదే ప్రాసెస్ కొనసాగుతూ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్గా మనం చెప్తున్నాం. ప్యారలల్ ప్రాసెస్లోకి 1 లేదా 2 యాక్టివిటీస్ అవసరాన్ని బట్టి ప్యారలల్గా కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఉదాహరణకు మోడలింగ్ అనే యాక్టివిటీ ఒక ఆస్పెక్ట్లో ఎగ్జిక్యూట్ అయితే కన్స్ట్రక్షన్ అనే యాక్టివిటీ అనదర్ ఆస్పెక్ట్లో ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ఫ్రేమ్వర్క్ యాక్టివిటీకి సరిపడు యాక్షన్ను, వర్క్ టాస్క్స్ను ఎలా తీసుకుంటామో ఈ ఉదాహరణలో చూడవచ్చు. ఒక స్టేక్ హోల్డర్ దూర ప్రదేశం నుంచి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కోసం రిక్వెస్ట్ చేస్తే ఫోన్ కన్వర్జేషన్లో యాక్షన్ను తీసుకుని ఈ విధంగా టాస్క్ సెట్లను చేయవచ్చు. అవి స్టేక్ హోల్డర్స్ను ఫోన్లో కలవడం, రిక్వైర్మెంట్స్ను అడిగి తెలుసుకుని నోట్స్ ప్రిపేర్ చేయడం, నోట్స్ను ప్రాజెక్టుకు కావలసిన స్టేట్మెంట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్గా మార్చుకోవడం, రిక్వైర్మెంట్ స్టేట్మెంట్స్ను స్టేక్ హోల్డర్స్ రివ్యూ మరియు అప్రూవల్ కోసం ఈమెయిల్ ద్వారా పంపటం టాస్క్స్ లేక టాస్క్ సెట్గా చెప్పవచ్చు. ఒక లక్ష్యంను సాధించడానికి చేసే మొత్తం వర్క్నంతటిని టాస్క్ సెట్గా నిర్వచించవచ్చు. ఆ వర్క్ 1 లేక అనేక టాస్క్ సెట్లుగా కూడా ఒక యాక్షన్ క్రింద ఉండవచ్చు. ఉదాహరణకు ప్రతి టాస్క్ సెట్కు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్ టాస్క్ కలెక్ట్ చేసుకోవడం, రిలేటెడ్ వర్క్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం, క్వాలిటీ అష్యూరెన్స్ పాయింట్ను ఐడెంటిఫై చేయడం మరియు ప్రాజెక్టుకు కావలసిన మైల్ స్టోన్ను, ప్రాసెస్ను ఐడెంటిఫై చేయడానికి గుర్తించడం లాంటివి టాస్క్ సెట్స్గా మనం చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్ను ఫ్రేమ్వర్క్లోనికి తీసుకునేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ ప్రాసెస్ ప్యాటర్న్ అనేది ప్రాసెస్ రిలేటెడ్ సమస్యలను ఎన్కౌంటర్ అయినప్పుడు ఏ పరిస్థితుల్లో ప్రాబ్లం వస్తుంది, దానికి ఏ విధమైన పరిష్కారాలు అవసరమవుతాయో చూపిస్తుంది. ప్రాసెస్ ప్యాటర్న్లోని రకాలు స్టేజ్ ప్యాటర్న్, టాస్క్ ప్యాటర్న్ అండ్ ఫేజ్ ప్యాటర్న్. స్టేజ్ ప్యాటర్న్ అనగా ప్రాసెస్లోని ఫ్రేమ్వర్క్ యాక్టివిటీకి సంబంధించిన సమస్యలను నిర్వచించేది స్టేజ్ ప్యాటర్న్. దీనికి ఉదాహరణ కమ్యూనికేషన్ను ఎస్టాబ్లిష్ చేయడం. రెండవ రకమైన టాస్క్ ప్యాటర్న్ అనగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యాక్షన్, వర్క్ టాస్క్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్లకు సంబంధించిన సమస్యలను నిర్వచించేది టాస్క్ ప్యాటర్న్. ఉదాహరణకు రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. అండ్ మూడో రకమైన ఫేజ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఇటరేటివ్ నేచర్లో వర్క్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు వచ్చే సీక్వెన్స్ సంబంధించిన సమస్యలను నిర్వచించేది ఫేజ్ ప్యాటర్న్. ఎగ్జాంపుల్ స్పైరల్ మోడల్ మరియు ప్రోటోటైప్ మోడల్.
ఇక ఈ వీడియోలోని మనం నేర్చుకున్న విషయాలను ఒక్కసారి రివ్యూ చేసుకుంటే, సాఫ్ట్వేర్ ప్రాసెస్ డెఫినిషన్ నేర్చుకున్నాం. సాఫ్ట్వేర్ ప్రాసెస్ యొక్క ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ మరియు అంబ్రెల్లా యాక్టివిటీస్ గురించి కూడా ఒకసారి రిమైండ్ చేసుకున్నాం. సాఫ్ట్వేర్ని ఇంజనీర్ చేయడానికి సాఫ్ట్వేర్ ప్రాసెస్ అప్రోచ్ మాత్రమే వాడతామని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో సాంకేతిక ప్రక్రియ కూడా ఉంటుంది అని నేర్చుకున్నాం. ప్రాసెస్ ఫ్లో గురించి కూడా నేర్చుకున్నాం. ప్రాసెస్ ఫ్లో గురించి నేర్చుకున్నప్పుడు మనం సీక్వెన్స్ మరియు టైంని బట్టి ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్, యాక్షన్స్ మరియు టాస్క్లను ఏ విధంగా ఆర్గనైజ్ చేయగలమో వివరించేదాన్ని ప్రాసెస్ ఫ్లో అంటాము అని నేర్చుకున్నాం. ప్రాసెస్ ఫ్లోలు 4 రకాలు. అవి లీనియర్ ప్రాసెస్ ఫ్లో, ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లో, ఎవల్యూషన్ ప్రాసెస్ ఫ్లో అండ్ ప్యారలల్ ప్రాసెస్ ఫ్లో అని నేర్చుకున్నాం. లీనియర్ ప్రాసెస్ ఫ్లోలో ఎగ్జిక్యూషన్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా సీక్వెన్స్గా జరుగుతాయి. ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోలో 1 లేక 2 యాక్టివిటీస్ అవసరాన్ని బట్టి లేక మోర్ యాక్టివిటీస్ అవసరాన్ని బట్టి రిపీట్ అయితే దాన్ని ఇటరేటివ్ ప్రాసెస్ ఫ్లోగా చెప్తాం. ఎవల్యూషన్ ప్రాసెస్ ఫ్లోలో ఎగ్జిక్యూషన్లోని యాక్టివిటీస్ అన్నీ కూడా సర్క్యులర్ మేనర్లో జరుగుతాయి. ప్యారలల్ ప్రాసెస్లోని యాక్టివిటీస్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ప్యారలల్గా జరగడానికి అవకాశం ఉంది. ఆఖరిగా ప్రాసెస్ సంబంధిత ప్రాబ్లమ్స్ను సజెస్టెడ్ సొల్యూషన్ను డిస్క్రైబ్ చేసే వాటిని ప్యాటర్న్ అంటారు అని తెలుసుకున్నాం. ప్యాటర్న్లోని రకాలను కూడా తెలుసుకున్నాం. అవి స్టేజ్ ప్యాటర్న్, టాస్క్ ప్యాటర్న్ అండ్ ఫేజ్ ప్యాటర్న్. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.